జేపీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ డక్కిలి ఎస్ఐ బ్రహ్మనాయుడు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. యువత నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా దేశానికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డక్కిలి ఎంఆర్ఓ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మన పూర్వీకులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రగతికి విద్య, క్రమశిక్షణ, ఐకమత్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా ఏలేశ్వరం రామచంద్రయ్య పాల్గొని స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడారు. దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తి, ఐకమత్యం, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే కార్యక్రమాల్లో పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు. దేశం అభివృద్ధి చెందాలంటే యువతను ప్రోత్సహించడం, విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించడం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్వతంత్రం అనేది ఊరికే రాలేదు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం, ప్రాణ త్యాగాలు కూడా చాలామంది చేస్తున్నారు. ఈ స్వతంత్రం మనకి స్వతంత్రంతో ఫ్రీడంతో పాటు మనకి ఎన్నో బాధ్యతలను గుర్తు చేస్తుంది. మనం ఈ స్వతంత్రం మనకు ఉంది కదా అని చెప్పేసి మేము ఎలా పడితే అలా ఉంటాం అని క్రమశిక్షణ లేకుండా ఉండటం, అలాగే కులమతాలుగా విడిపోకుండా అందరూ ఐకమత్యంగా ఉంటూ అందరిలో దేశభక్తి పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరూ కూడా ఇక్కడికి ఈరోజు ఈ స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆడపిల్లలు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మీ స్టాఫ్, మీ టీచర్స్, మీ మేడమ్స్కి కానీ, మీ సార్స్కి కానీ, అలాగే మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మాకు చెప్పుకోవాల్సిందిగా మీకు కోరుతున్నాం. అలాంటి ఫ్రెండ్లీ వాతావరణాన్ని మేము ప్రజెంట్ మీకు కల్పిస్తూ ఉన్నాం. ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి గురజాడ అప్పారావు గారు చెప్తున్నారు. అలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ, వాళ్ళని వాళ్ళు అభివృద్ధి పరుచుకుంటూ, అలాగే దేశాన్ని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకి మరియు ఇతర శాఖల హెడ్స్ ఓడీస్కి మరియు మండల అధ్యక్షులు గారికి, అదేవిధంగా గౌరవనీయులైన తహసీల్దార్కి, మా రెవెన్యూ స్టాఫ్ విఆర్ఏల నుంచి విఆర్ఓ దాకా అందరికీ ఈరోజు మనం 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 80 ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. బిఫోర్ ఆఫ్ హిస్టరీ మనకి 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పరిపాలన మనకి జరిగి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఆల్మోస్ట్ క్విక్ ఇండియా కావచ్చు, ఆదాస్ ఫోర్స్ కావచ్చు, అందరూ కూడా ఎవ్రీ ఫ్రీడమ్ ఫైటర్ మన స్వతంత్రం కోసం పోరాడిన తర్వాత మనకి మన పరిపాలనని మనం చేసుకోవడానికి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం పాటు డాక్టర్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని సృష్టించాడు. ఆ తర్వాత మనము మన వ్యవస్థని మరియు మన కాన్స్టిట్యూషన్ని మనం రాసుకున్నాం. అప్పటి నుంచి కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఎంతోమంది శ్రమ, దానాలు, బలిదానాలు బట్టి మనకి ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది. ఈరోజు మనం జరుపుకుంటున్న 80th ఇంకా మనము డెవలప్మెంట్ అయ్యామని అనుకోవట్లేదు. డెవలపింగ్ కంట్రీ అంటున్నారు,
మనం ఇంకా ఏ టెక్నాలజీలో వచ్చాం, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. చాలా వరకు మన టెక్నాలజీ అంతా కూడా మారిపోయింది. పక్క దేశంలో మనం చాలా పోటీ పడుతున్నాం. 2002 కానీ 2090స్లో కానీ మన ఇండియా ఓన్లీ అందరూ ఇండియా ఎకనామిక్ కానీ జీడిపి కానీ అసలు ఉండేది కాదు. ఈరోజు మన ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్లో మనం నిలుస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది రాజకీయవేత్తలు, ఎంతోమంది మన ఇండియాకి దిక్సూచి చూపించి నేటి పౌరులకి మనము దిక్సూచిగా ఉండాలని చెప్పి వాళ్ళు మనకు ఒక పాత్ ఇచ్చారు, రైట్ పాత్. ప్రతి ఒక్కరికి యాస్పిరేషన్ ఉంటుంది. ఆ యాస్పిరేషన్ బట్టి ప్రతి ఫ్రీడమ్ ఫైటరు స్వతంత్రం కోరుకొనే ముందుకొచ్చి భవిష్యత్తులో డెవలప్మెంట్ అవ్వాలి, నా దేశం డెవలప్మెంట్ అవ్వాలి, నా మండలం డెవలప్ అవ్వాలి, నా డిస్టిక్ డెవలప్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క నాయకులు ఆ ఒక దీన్ని బట్టి డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెద్దల నుంచి ఫ్రీడమ్ అనేది ఇచ్చారు, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా చేసుకొని మన ఒక బాడీ ఆఫ్ మన కెరియర్ని బిల్డ్ చేసుకోవాల్సిందిగా మేమేమైతే మాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మేము కూడా ఖచ్చితంగా జనాలకి సేవ చేసేది రెవెన్యూ ఎంప్లాయీ. ప్రతిదానికి మేము ఉంటాము. కాబట్టి ఆ ఒక విషయాల్లో మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ కూడా భవిష్యత్తులో ముందుకు రావాలి. అదేవిధంగా మనకి రాకెట్ లాంచింగ్లో కూడా మన దేశం చాలా ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు ఓన్లీ యుఎస్ అండ్ చైనా దేశాలు మాత్రమే డైరెక్ట్గా వెళ్ళేవి చంద్రగ్రహానికి. ఇప్పుడు డైరెక్ట్గా మనం పంపిస్తున్నాము. ఎందుకని? వీ హ్యావ్ దట్ టెక్నాలజీ. మనం వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. చాలా వరకు మన ఇండియా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా భవిష్యత్తులో ఎన్నో మన తరాలని ముందుకు తీసుకోవాల్సిన భవిష్యత్తు ఇప్పుడున్న గవర్నమెంట్కి ఉంది. కాబట్టే మనకి ఏదైతే అమరావతిని బిల్డ్ చేస్తూ ఇప్పుడున్న గౌరవనీయులైన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు మరియు గ్రామాల్లో ఎన్నో రెవల్యూషన్స్ని తీసుకొని వచ్చి అదేవిధంగా మా రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో రెవల్యూషన్స్ తెచ్చారు. రీసర్వే కావచ్చు, లేదు పట్టా పాస్ పుస్తకం పంపిణీలో కావచ్చు, ఇవన్నీ కూడా నేటికి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. స్వేచ్ఛగా జెండా ఎగరేసుకొని మన యొక్క భావాలు చెప్పుకోగలుగుతున్నాం అంటే పూర్వీకులు మనకు చేసినట్టు స్వతంత్రం తెచ్చినటువంటి పూర్వీకుల యొక్క ప్రతిఫలం అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మన డిటి గారు చెప్పినట్టు మనం ఇంకా కూడా వెనకబడి ఉన్నాం కొన్ని శాస్త్ర విజ్ఞానాల్లో కూడా, ఎడ్యుకేషన్ కూడా, శాస్త్ర విజ్ఞానాల్లో కూడా, డెవలప్మెంట్లో కూడా వెనకబడి ఉన్నాం. 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా. కానీ మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ముందు స్వతంత్రం తెచ్చినటువంటి మహానుభావులు ఉన్నారు. ఆ స్వతంత్రానికి ప్రతిఫలంగా ఇప్పుడు చదువుకునేటువంటి మేధావులందరూ, చిన్నారులు అందరూ కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి ఈ దేశానికి అన్ని విధాలుగా మేము ప్రపంచ దేశాలతో సమానంగా, మేము భారతదేశం కూడా మేము అన్ని రంగాల్లో సమానంగా ఉన్నామని చెప్పి ఖ్యాతి తేవాలంటే మీలాంటి పిల్లలు ఈ దేశానికి ఆదర్శం. మీరందరూ కూడా పెద్దలు తెచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం ఎవరూ కూడా దుర్వినియోగం చేయకుండా ఈ భారతదేశానికి మంచి పేరు తెస్తారని చెప్పి సెలవు తీసుకుంటూ జై హింద్. ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. వేదికపై ఉన్న ముఖ్య అతిథులు, మా శాంతి భద్రతల పరీక్షకులు శ్రీ డక్కిలి ఎస్హెచ్ఓ గారికి, సమాజం అద్దంలా నిలిచి ఇక్కడికి విచ్చేసిన విలేకరులకు, భావి భరాల పౌరులైన గురుకుల పాఠశాల విద్యార్థులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే రాత్రనక పగలనక ఎండనక వాననక నిత్యం విధి నిర్వహణలోని ధైర్యాన్ని చూస్తూ ప్రజారక్షణే ధైర్యంగా శ్రమిస్తున్న నా తోటి పోలీస్ సిబ్బంది అందరికీ నా ప్రత్యేక మనస్సులు. పండుగైనా పబ్బమైనా కంటికి రెప్పలా సమాజాన్ని కాపాడే క్రమంలో కనీసం
తమ భార్య పిల్లలకు కుటుంబాలకు దూరంగా ఉంటూ సొంత సంతోషాలను పక్కన పెట్టి నిశ్శబ్దంగా సేవ అందిస్తున్న నా తోటి సిబ్బంది త్యాగం నిజంగా అభినందనీయం. మీ అందరి క్రమశిక్షణ నిబద్ధతే మన పోలీస్ శాఖకు నిజమైన బలమని గర్వంగా చెబుతున్నాము. ఈరోజు ప్రశాంతంగా వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన గాలిని పీలుస్తూ మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి కారణం మన పూర్వీకులు చేసిన మహోన్నత త్యాగాలే. ఈ స్వేచ్ఛ మనందరికీ ఊరికే రాలేదు, కారణం మన పూర్వీకులు చేసిన మహోన్నత త్యాగాలే. ఈ స్వేచ్ఛ మనందరికీ ఊరికే రాలేదు, ఉచితంగా అసలే రాలేదు. 150 ఏళ్లకు పైబడి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల్లో బందీ అయి మన సంపదను, మన ఆత్మగౌరవాన్ని కోల్పోయిన రోజులు అవి. ఆ చీకటి రోజుల్లో వెలుగు దీవిట్లై ముందుకు సాగారు మన స్వాతంత్ర సమర యోధులు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జించిన బాల గంగాధర్ తిలక్, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ, నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని యువతలో విప్లవ జ్వాలలు రగిల్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఊరి తాటి కూడా చిరునవ్వుతూ ముద్దాడిన భగత్ సింగ్, రాజగురువు దేశ్ముఖ్, మన తెలుగు నేత గర్వించదగ్గ మన్యం పులి అల్లూరి సీతారామరాజు, ఆంగ్లేయుల తుపాకులకు గుండెలుగా నిలిపించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మరెందరో రక్తం చెమట త్యాగాల పునాదుల మీద నిర్మితమైందే నేటి మన స్వాతంత్ర భారతదేశం. ఈరోజు వారందరికీ నా శతాది వందనములు అర్పిస్తున్నాను. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశం ఎక్కువ కాలం నిలబడలేదు, పేదరికంలో కొట్టుకోపోతుంది అని ప్రపంచ దేశాలు ఎన్నో వెక్కిరించాయి. కానీ ఈరోజు మన భారతదేశం ప్రపంచానికే ఒక దిక్సూచిలా మారింది. సాంకేతిక రంగంలో, అంతరిక్ష పరిశోధనలో మన ఇస్రో సాధిస్తున్న విజయాలు ప్రపంచాన్ని అబ్బూరపరుస్తున్నాయి. డిజిటల్ విప్లవంలో మనం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాము. ఆర్థిక వ్యవస్థలో అగ్రదేశాలకు పోటీగా ఎదుగుతున్నాము. క్రీడలు, వైద్యం, రక్షణ రంగాల్లో మన భారతీయులు జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. అయితే మిత్రులారా, కేవలం గత వైభవాన్ని తలుచుకోవడమే స్వాతంత్ర దినోత్సవం కాదు. మన ముందు ఉన్న సవాళ్లను ఎదుర్కోవడమే నిజమైన దేశభక్తి. ఈరోజు మన దేశంలో ఉన్న అవినీతి, పేదరికం, ప్లాస్టిక్ కాలుష్యం, మహిళలపై జరుగుతున్న అన్యాయాలు నుంచి మన దేశాన్ని స్వాతంత్రం కావాలి. దేశ సరిహద్దుల్లో సైనికుడు కాపలా చేస్తేనే దేశానికి రక్షణ. పొలంలో రైతు విత్తనం నాటితేనే మనకి అన్నం. అలాగే ఒక పౌరుడిగా